తెలంగాణ కేబినెట్ సమావేశానికి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాకపోతే కేబినెట్ సమావేశానికి షరతులు విధించింది సిఈసి. కేబినెట్లో అత్యవసరమైన అంశాలపైనే చర్చించాలని సూచించింది. రైతు రుణమాఫీ లాంటి అంశాలపై చర్చించొద్దని కండిషన్ పెట్టారు. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు కేబినెట్ సమావేశానికి పిలవద్దని కూడా ఈసీ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతిచ్చింది. జూన్ 4 లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని, రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని పేర్కొంది. తక్షణం చేపట్టాల్సిన అంశాలను మాత్రమే డిస్కస్ చేయాలని సీఈసీ కండిషన్ పెట్టింది. ఆ ఎజెండా మీద మాత్రమే కేబినెట్ పెట్టాలని సూచించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేదాకా రుణమాఫీ మాట ఎత్తొద్దని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో భాగమైన అధికారులను మంత్రివర్గ సమావేశంలో ఇన్వాల్వ్ చేయొద్దని షరతు విధించింది. మంత్రివర్గ సమావేశం గురించి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్రాజ్ చర్చించిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. సచివాలయంలో శనివారం జరగాల్సిన మంత్రి మండలి సమావేశం ఎలక్షన్ కమిషన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురుచూసినా ఈసీ నుంచి అనుమతి రాలేదు. దీంతో రాత్రి 7 గంటలకు సమావేశం వాయిదా వేసి వెళ్లిపోయారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలు, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ, రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతుండగా పునర్విభజన చట్టంలోని ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణల మధ్య పెండింగ్ లో ఉన్న అంశాలను మంత్రిమండలి భేటీలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం తాజా ఆదేశాలతో కీలక అంశాలపై చర్చ ఉండదని తెలుస్తోంది.